ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ట్రాఫిక్ పోలీసులు టార్గెట్లు తప్ప ట్రాఫిక్ సమస్యలను పట్టించుకోవటం లేదు. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా రోడ్లపై వాహనాలు ఎంతసేపు నిలిచిపోయినా మౌనంగా ఉంటున్నారు. ట్యాబ్లు తమ చేతిలో ఉంటే చాలు పనైపోయిందనుకుంటున్నారు. రోజువారీ టార్గెట్లతో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు సొంత నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. అర్ధరాత్రి గల్లీల్లో పార్క్ చేసిన వాహనాలకు కూడా అక్రమ పార్కింగ్ కింద చలాన్లు వేయటంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల పోలీసుల వాహనాలే గల్లీల్లో పార్క్ చేసి ఉంటాయని, మరి వాటి మీద ఎందుకు చలాన్లు వేయటం లేదని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అక్రమ పార్కింగ్ ఉన్న చోట మాత్రం ఉదయం వేళలలో ట్రాఫిక్ జామ్ అవుతున్నా వారి వైపు కన్నెత్తి చూడరు. ఇక వాహనదారుల్లో ఎక్కువ మంది హెల్మెట్ లేకపోవటం, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి విషయాల్లో పోలీసు అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ట్రాఫిక్ జామ్ కు సంబంధించిన సమస్య పరిష్కారం వైపు వారు కన్నెత్తి కూడా చూడరు. ట్రై కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి టార్గెట్లున్నాయి. ప్రతి కానిస్టేబుల్ కనీసం రోజుకు 100 వరకు చలాన్లు వేయాలన్న మౌఖిక ఆదేశాల మేరకు కానిస్టేబుళ్లు ఈ చలాన్ల టార్గెట్ను పెంచేలా సొంత నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ఇది ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసుల నయాపంత. ట్రాఫిక్ జామ్ మాట కంటే చలాన్లే వారికి ప్రధానంగా చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, టార్గెట్లు తప్ప ట్రాఫిక్ సమస్యలనైతే ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవట్లేదు అని అనుకోవచ్చా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 2 సంవత్సరాల్లో ట్రాఫిక్ పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది అనేది ప్రజలకు, వాహనదారులకు చుక్కలు చూపెట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలోని అత్యంత డెవలప్మెంట్ అయి ఒకవైపు ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించి ట్రాఫిక్ నిర్మూలన చేయడమే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ప్రధాన కంకణం. అయితే దానిని మొత్తం ఎక్కడికెక్కడికి నాశనం చేసింది పోలీస్ వ్యవస్థ అని చెప్పేసి విశ్లేషకులు చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో ఆదివారం వచ్చింది అని అంటే ఆదివారం రోజు కావచ్చు, శనివారం రోజు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అనేది కూడా రద్దీగా ఉండే ప్రాంతాల్లో షాపింగ్లకు వెళ్ళడము, ఫ్యామిలీతో పాటు వచ్చేసి ఎక్కడికైతే రెస్టారెంట్లకు వెళ్ళడం, ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి అనేది ఉంటుంది. దాని వల్ల ఆదివారం, శనివారం రోజులలో ఆ ట్రాఫిక్ ఆంక్షలతో పాటుకు వచ్చేసి రూట్ డైవర్షన్స్ పెట్టడము, దాంతో పాటుగా ఆ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాల్సిన పోలీసు యంత్రాంగం పోయి ట్రాఫిక్ పోలీసులు కేవలం చేసేది రాంగ్ పార్కింగ్ అనేది ఎక్కడ వాహనం పెడతారు, దాంతో పాటుగా హెల్మెట్ అనేది ఎవరు ధరించట్లేదు, దానితో పాటు చూసుకున్నట్లయితే ట్రిపుల్ రైడింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అనేదే టార్గెట్ చేసుకుంటే దాన్ని ఫోటో కట్టడము, పెనాల్టీలు ఆన్లైన్ లో పేమెంట్ చేయడము, దాన్ని చెకింగ్ చేయడానికి దాదాపు సాయంకాలం 5 గంటల నుంచి 7 గంటల 8 గంటల వరకు హైదరాబాద్ నగరంలో అందరూ ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలకు వెళ్ళి తిరిగి ఇంటి ప్రయాణం పట్టే సమయంలో కంప్లీట్ గా వాళ్ళందరూ వాహనాలు తీసుకుని వస్తుంటే ట్రాఫిక్ ని ఎక్కడికక్కడికి కంట్రోల్ చేయవలసిన ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క చేతిలో వచ్చేసి మొబైల్ పట్టుకొని వాహనం యొక్క పెనాల్టీ ఎంత చెకింగ్ ఉంది, కొట్టిన పెనాల్టీ ఏదైతుందో దాని యొక్క పెనాల్టీ ఎంత చెకింగ్ ఉంది, దాన్ని పెండింగ్ చలాన్ని ఇంతవరకు ఎందుకు కట్టలేదు అనుకుంటూ నిక్కచ్చిగా అక్కడ కూర్చోబెట్టుకొని ఆ పెనాల్టీలు కట్టించుకోవడమే టార్గెట్ గా చేయడం అనేది ఒక వ్యవస్థ అయితే, మరోవైపు వచ్చేసి ప్రతి ఒక్క కానిస్టేబుల్ నుంచి దాంతో పాటుగా దానికి సంబంధించిన డీసీపీ లెవెల్ కావచ్చు, ఎస్ఐ లెవెల్ కావచ్చు, వీళ్ళందరికీ టార్గెట్లు ఇవ్వడం వల్ల దాదాపు ఒక గల్లీలో వచ్చేసి వాహనాలు పెట్టుకొని వాళ్ళు ఎక్కడన్నా షాపింగ్కి వెళ్ళి ఒక పాల ప్యాకెట్ తెచ్చుకోవాలంటే దానికి సంబంధించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సాయంకాలానికి అతని యొక్క టార్గెట్ రీచ్ కాకపోతే ఆ గల్లీలోకి ఎంటర్ అయిపోయి రాంగ్ పార్కింగ్ అని చెప్పేసి అన్ని ఫోటోలు కొట్టి అవన్నీ అప్లోడ్ చేయడంతోనే అతను టార్గెట్ రీచ్ అయ్యాను, నెలసరికి నా యొక్క టార్గెట్ రీచ్ అయిన ఒక ఆనందంతో అతను ఆ విధంగా టార్గెట్ పెనాల్టీ చేస్తారు. దాంతో చూసుకున్నట్లయితే ఎస్ఐ మెయిన్ ప్రధానమైన రహదారి చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ కావచ్చు, ఎస్ఆర్ నగర్ కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, మియాపూర్ నుంచి ముంబై వెళ్లే హైవే రోడ్ ఏదైతే ఉందో హైవే రోడ్డుకు వచ్చేసి ప్రధానంగా షాపింగ్ మాల్స్ కావచ్చు, దాంతో పాటుగా రెస్టారెంట్ ఉండే ప్రాంతంలో ఉన్నట్లయితే దాదాపు సిగ్నల్స్ వల్ల పనిచేయవు. ఆ సిగ్నల్స్ కంట్రోల్ చేయడానికి జంపింగ్ అయిన వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఓన్లీ యూటర్న్ చేసే దగ్గర కావచ్చు, దాంతో పాటు ఎక్కడైతే ట్రాఫిక్ అనేది ఉంటుందో ఆ ట్రాఫిక్ అనే ప్రాంతాలను చూసుకొని అక్కడ కేవలం హెల్మెట్ లేని వ్యక్తులను కావచ్చు, దాంతో పాటుగా పెండింగ్ చలాన్ ఉన్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ వాహనాలను పట్టుకొని వాళ్ళ దగ్గర వసూలు చేయడం కార్యక్రమం అనేది
వాళ్ళు చేసే ప్రధానమైన కార్యక్రమం. దాంతో పాటు ముఖ్యంగా చూసుకుంటే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం హైదరాబాద్ నగరంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రధానమైనది సాఫ్ట్వేర్ యొక్క సంస్థలకు సంబంధించినటువంటి రాయదుర్గం కావచ్చు, మియాపూర్ కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, లింగంపల్లి ప్రాంతాలు, షేక్పేట ప్రాంతాల్లో ప్రధానంగా రద్దీ ఉంటుంది. ఈ రద్దీ ఉండే ప్రాంతాల్లో సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల వరకు సాఫ్ట్వేర్ ఉద్యోగులు తిరిగి ప్రయాణం చేయాలి అంటే ఇంటికి రావడానికి 9 నుంచి 10 గంటల వరకు ప్రాంతం జరుగుతుంది. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కంట్రోల్ ఎలా చేయాలి, ఎలా నియంత్రణ చేయాలనేది ఇప్పటి వరకు ఆ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ ఏ ఒక్క దిశానిర్దేశం చేయలేదు. కేవలం వాళ్ళకు సంబంధించిన టార్గెట్లు ఏదైతున్నాయో నెలసరి జీతాలు రావాలంటే వాళ్ళకి సంబంధించిన టార్గెట్లు ఏతుందో ఆ టార్గెట్లు రీచ్ అవుతేనే వాళ్ళ యొక్క సాలరీస్ అనేది వాళ్ళ అకౌంట్లో పడే పరిస్థితి. కాబట్టి వాళ్ళు ప్రజల పైన పిండి ప్రజల యొక్క రంజిత్, మీరు అన్నట్టు ట్రై కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి టార్గెట్లు ఉన్నాయి. అంటే ప్రతి కానిస్టేబుల్ కనీసం రోజుకు 100 వరకన్నా చలాన్లు వేయాలన్న మౌఖిక ఆదేశాలు వాళ్ళకున్నాయి. అందుకే ఆ ప్రెషర్ తోనే ఈ చలాన్ల టార్గెట్ ను రీచ్ అవడానికే ట్రాఫిక్ పోలీసులు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే అర్ధరాత్రి గల్లీల్లో పార్క్ చేస్తున్న వాహనాలను సైతం కూడా అక్రమ పార్కింగ్ కింద వాళ్ళు చలాన్లు వేస్తున్నారు. మరి అదే గల్లీలలో పోలీసు వెహికల్స్ కూడా పార్క్ చేసి ఉంటాయి. మరి ఆ వెహికల్స్ కి ఎందుకు చలాన్లు వేయట్లేదు అని చెప్పి నగరవాసులు అయితే ప్రశ్నిస్తున్నారు. సింధూరా, ఏదైతే మీరు చెప్పినట్టుగా హైదరాబాద్ నగరంలోని మొత్తం 3 కమిషనరేట్లు ఉన్నాయి. 3 కమిషనరేట్ లో ఉన్నటువంటి ట్రాఫిక్ వ్యవస్థ కూడా ఇదే అనుసారాన్ని కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ట్రాఫిక్ సంబంధించినటువంటి 2 వీలర్ వాహనాలు కావచ్చు, దాంతో పాటుగా ట్రాఫిక్ వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్ వాహనాలు కావచ్చు, వాళ్ళందరూ రోడ్ల మీదకి వెళ్ళినా దాంతో పాటుగా గస్తీలకు వెళ్ళే పోలీసులు అనేది వాళ్ళు ఎలాంటి హెల్మెట్ ధరించకుండా పైన వాళ్ళకి ఎలాంటి ఒక రూల్స్ అనేవి వర్తించమనేది కూడా చాలా మంది కూడా ఇలాంటి విశ్లేషకులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. కానీ వాళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్క కానిస్టేబుల్ కి ఒక రోజుకి 100 ఫోటోలు కొట్టేసి అవి అప్లోడ్ చేయాలి చలాన్లకు సంబంధించి. అది అతను చేయాల్సిన డ్యూటీ అని చెప్తారు. కానీ అతను ఉండే ఏరియాలో సిగ్నల్ అనేది ఎక్కడైనా డిఫాల్ట్ జరిగిందా, ఎక్కడైనా ట్రాఫిక్ జరిగిందా అనేది కూడా వాళ్ళు లైవ్ లొకేషన్ ఆధారంగా కాకుండా ఈవెన్ హైదరాబాద్ నగరంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి హయాంలో మొత్తం రాష్ట్రంలో కావచ్చు, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కడున్నాయి అనేది కూడా ఇండికేషన్స్ సిగ్నల్స్ ఆధారంగా కూడా పలానా ఏరియాలో ఈ ట్రాఫిక్ సమస్య ఉంది, దానికి యూటర్న్ చేసుకోవాలి, డైవర్షన్ తీసుకోవాలని ఒక ఇండికేషన్ ఇచ్చే మూమెంట్ ఉంటుంది. అలాంటి మూమెంట్ పోయి ప్రస్తుతానికి చలాన్లు అనేది ఏ విధంగా ఏది చేయాలి, వాళ్ళ యొక్క టార్గెట్లు ఎట్లా రీచ్ చేయాలి, గల్లీలో కావచ్చు, దాంతో పాటుగా ప్రధాన రహదారిలో కావచ్చు, ఎక్కడ చూసినా రాత్రి సమయాలకి వాళ్ళ యొక్క టార్గెట్ అనేది రీచ్ కాకపోతే అదే సమయంలో వెళ్ళి గల్లీలోకి వెళ్ళి వాళ్ళు ఉద్యోగస్తులు వచ్చేసి అక్కడ ఏదైతే హాస్టల్స్ ఉన్నాయో లేకపోతే కాలనీలు ఉన్నాయో అక్కడ పెట్టుకొని పోయిన వ్యక్తులని రాంగ్ పార్కింగ్ అని చెప్పేసి అవి అప్లోడ్ చేయడం, ఆ అప్లోడ్ చేసిన వ్యక్తి ఎవరో తెలియదు. కానీ దానికి ఖచ్చితంగా పెనాల్టీ కట్టాల్సింది మాత్రం వాహనదారుడే. ఆ వాహనదారుడు ఎందుకు పెనాల్టీ కట్టి దానికి అడగడానికి ఆస్కారం లేదు, కానీ ఖచ్చితంగా చలాన్ కట్టాల్సింది. అంటే రోడ్డు మీదకి వచ్చే వాహనము పోలీస్ వాళ్ళ టార్గెట్ రీచ్ కావడానికి శిస్తు కడితే తప్పితే రోడ్డు మీద వాహనం నడిపే పరిస్థితి లేదు. కానీ వాహనదారుడు ఇబ్బంది పడుతున్నటువంటి ట్రాఫిక్ సమస్య కావచ్చు, పొల్యూషన్ సమస్య కావచ్చు, దాన్ని పట్టించుకోవడం కూడా తెలంగాణ రాష్ట్రం యొక్క పోలీస్ శాఖ కావచ్చు, ఆ శాఖకున్న మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఫెయిల్ అని ఒకవైపు విశ్లేషణ కావచ్చు, స్థానికంగా ఉన్న ప్రజలు మొత్తుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సింధురా, రైట్, థ్యాంక్ యూ రంజిత్. ఇక ట్రై కమిషనరేట్ల పరిధిలో అయితే పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి అయితే టార్గెట్లు ఉన్నాయి. అందులో భాగంగానే రోజువారీ టార్గెట్లతో ట్రాఫిక్ కానిస్టేబుల్ సొంత నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. అర్ధరాత్రి గల్లీల్లో పార్క్ చేసిన వాహనాలకు కూడా అక్రమ పార్కింగ్ కింద చలాన్లు వేయడంతో వాహనదారులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల పోలీసుల వాహనాలే గల్లీల్లో పార్క్ చేసి ఉంటాయి, మరి వాటి మీద ఎందుకు చలాన్లు వేయటం లేదని నగరవాసులైతే మండిపడుతున్నారు.